అండ్ నెక్స్ట్, there's no elephant in the room, but there is మురళీధర్ గౌడ్ గారు. సార్, ఈ సినిమా చూసిన తర్వాత నేను అందరినీ అడిగిన క్వశ్చనే, మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అది మీకు ఎక్కువగా ఏం చెప్తుంటుంది, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది? నాకు టెంప్టేషన్ అనేది ఏముండదు మేడం. ఆ? నేను అందరికీ పెదనానండి. దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ మీ. నేనేమన్నా టెంప్టేషన్ అదే అవ్వాలి అనలేదు, ఏ టెంప్టేషన్ ఉంటుంది అని అన్నా. ఏ టెంప్టేషన్ ఉండదు. ఓకే, నాకు ఎలిఫెంట్సే లేవు. ఓ వావ్, బ్లింకర్స్ కట్టినటువంటి హార్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోతుంటారనమాట. టెంప్టేషన్ ఉండదు. త్రినేత్రుడు బాబోయ్ అంటూ ఫుల్గా ఎంటర్టైన్ చేసావు కదా అందరినీ. మరి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఆ రోజు ఆ టేక్ అయినప్పుడే రవితేజ గారి నుంచి, ఇంకా తిరుమల కిషోర్ గారి నుంచి, ఇప్పుడే సునీల్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఇలానే ఇంకా అప్రిషియేషన్స్ వస్తూ వీళ్ళందరితో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. వావ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ గారు, ఇంతకుముందు మీరే విన్నారు కదా, కెరోసిన్ ఆయిల్ సుధా గురించి మాట్లాడండి అని చెప్పి వెనకాల నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ క్యారెక్టర్ గురించి మీ మాటలో మీరు ఎంతగా ఎంజాయ్ చేశారు, మీకు వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి? నేను ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు చేసింది పెళ్ళం ఊరెళ్తేలో చేశానండి, అది చాలామందికి తెలుసు. ఇప్పుడు ఇది కిషోర్ ఏంటంటే ఇందులో ఇంకొంచెం స్టెప్ అహెడ్తో చేశాడు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చాలా కాలం తర్వాత మళ్ళీ 10 మందిని నవ్వించే అవకాశం వచ్చిందండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా కాలం తర్వాత నన్ను చూసుకుని నేను కొంచెంసేపు నవ్వుకున్నాను ఇందులో. వండర్ఫుల్. బట్ మనందరికీ సంక్రాంతి అంటే భీమవరం గుర్తొస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్ అలా స్క్రీన్ మీద చూస్తుంటే భీమవరం అని మీరు పల్సార్, లండన్ అందరూ కూడా కనెక్ట్ అవుతుంటారు. మరి మీ భీమవరం మెమరీస్ గురించి ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంక్రాంతికి నా చిన్నప్పుడు కోడి పందాలు వేస్తుంటే నాకు పందాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అక్కడ చికెన్ పకోడీ అమ్మేవారండి పక్కన. అప్పుడు అక్కడ డబ్బులు కూడా ఉండేవి కాదు, అండ్ తిండి ఎక్కువ పిచ్చ కాబట్టి అక్కడ ఇంట్లో వండరు కదండి చికెన్ పకోడీలు లాంటివి. సో అక్కడికి ఉల్లిపాయ ప్లేస్ పైన చికెన్ పకోడీ ఇస్తాడు, అది తినడం కోసం అని మేము పెద్దోళ్ళు కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అవి ఇవి పట్టుకోమంటే కోల్డ్ అవి పట్టుకునేవాళ్ళు, ఎందుకంటే లాస్ట్లో మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చే పకోడీ తిని రావచ్చు. అలాంటి మెమరీలు చాలా ఉన్నాయి. ఓకే, సో సంక్రాంతి అంటే బేసికలీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. సంక్రాంతి అంటే ఇంకా అక్కడ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే టెన్షన్ అండి సంక్రాంతి రోజున, ఎందుకంటే మన ఇంట్లో అయ్యే వండుతారు, మన ఈదులో అందరింట్లో అయ్యే వండుతారు, అందరింట్లో సేల్ అవ్వాలి. అందు గురించి మన ఇంటికాడ అదే తిని వెళ్తాం, మళ్ళీ అదే ఇంకో 10 మంది పెడతారు మనకి. సాయం దాకా 10 ఇంట్లో తింటాం కదండి, అదొక టెన్షన్గా ఉండేది ఆ టైంలో. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అప్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ రవితేజ గారు, మీకోసం ఒక వీడియో వెయిట్ చేస్తుంది. మరి సంక్రాంతికి BMW రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మరి మీతో పాటు ఇంకొకరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారంట. ఆ వీడియో ఏంటో వేస్తే చూడాలని మేము వెయిట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అసలే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మీమ్స్, ట్రెండింగ్ వీడియోస్ చాలా వస్తున్నాయి. మరి ఆ రియాక్షన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. వీడియో ప్లీజ్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనేటువంటి ఒక వీడియో అనమాట ఇది. బట్ ఇక్కడ బాస్ సినిమా హిట్, మీ సినిమా హిట్, మరి ఇద్దరు కలిసి ఆ స్టెప్పులు వేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా అవుతుంది. సార్, యువర్ రియాక్షన్ ఉంది. ఇక అది బాగా విపరీతంగా ఎంజాయ్ చేశారు దాన్ని. అండ్ అది 23 కదా, 23 లాస్ట్ 23 సంక్రాంతి కదా, 23. ఇప్పుడేమో సెపరేట్గా వచ్చి, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అన్ని సినిమాలు బాగున్నాయి. ఈ రెండే కాదు, మొత్తం రిలీజ్ అయిన 4 సినిమాలు చాలా బాగున్నాయి. వెరీ వెరీ హ్యాపీ. మన లాస్ట్ టైం చెప్పినట్టు నేను ఈ సంక్రాంతి మంచి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నేను నమ్ముతున్నాను, నా ప్రగాఢ నమ్మకం అని చెప్పాను కదా, అదే జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఎస్. మరి ఇంకొక మీమ్ కూడా ఉంది. మరి మాస్ మహారాజా అని పిలుస్తూ ఉంటాం, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమనుకుంటున్నారు ఆడియన్స్? ఒకసారి ఆ మీమ్ కూడా వేస్తే, అదిగోండి, మాస్ మహారాజా అయ్యుండి క్లాస్ సినిమాతో హిట్ కొట్టావేంటన్నా అంటే కిక్కు కోసం అన్నారంట. మరి అదేనా మీ రియాక్షన్? ఇంచుమించు అంతే. మరి కిక్కు కోసమే ఆడియన్స్ అందరికీ మొత్తానికి ఆ కిక్ అయితే లభించింది. ఆ కిక్